వెల్కమ్ టు ఎస్కే అమరావతి యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. ఏపీ రాజధాని అమరావతిలో దేశం మొత్తం గర్వించదగ్గ ఒక అద్భుత కట్టడం రూపుదిద్దుకుంటుంది. ఇదే అమరావతి ఐకానిక్ హైకోర్టు. ఇది కేవలం ఒక ప్రభుత్వ భవనం కాదు, ఏపీ ప్రజల ఆత్మగౌరవం. అసలు ఈ భవనాన్ని ఎవరు కడుతున్నారు, దీని బడ్జెట్ ఎంత, ఇందులో ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయి, ఈరోజు వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. ఈ మెగా ప్రాజెక్టును నిర్మించే బాధ్యతను భారతదేశపు దిగ్గజ నిర్మాణ సంస్థ ఎన్సీసీ లిమిటెడ్ కంపెనీ తీసుకుంది. రికార్డు సమయంలో భారీ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో పేరున్న ఎన్సీసీ ఇప్పుడు అమరావతి హైకోర్టును అత్యున్నత ప్రమాణాలతో నిర్మిస్తుంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక దీని బడ్జెట్ విషయానికి వస్తే ఈ భవనం కోసం 800 కోట్ల రూపాయల కంటే ఎక్కువ వెచ్చిస్తున్నారు. ఈ ఐకానిక్ భవనం 7 అంతస్తులతో నిర్మితమవుతుంది. ప్రాచీన అమరావతి బౌద్ధ స్తూపం ఆకారంలో దీన్ని డిజైన్ చేశారు. చూడటానికి ఇది ఒక పువ్వు ఆకారంలో కనిపిస్తుంది. లోపల సౌకర్యాల గురించి మాట్లాడితే ఇందులో మొత్తం 52 కోర్టు హాళ్ళు ఉంటాయి. సాధారణ ప్రజల కోసం, వకీళ్ళ కోసం మరియు న్యాయమూర్తుల కోసం వేర్వేరుగా అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. 7వ అంతస్తులో అత్యంత ఎత్తైన స్థానంలో చీఫ్ జస్టిస్ కోర్ట్ రూమ్ ఉంటుంది. మొత్తం 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ బిల్డింగ్ విస్తరించి ఉంటుంది. 2026 మార్చి నాటికి ఎన్సీసీ ఈ భవన పునాది పనులను పూర్తి చేసి పై అంతస్తుల నిర్మాణాన్ని వేగవంతం చేస్తుంది. 2027 నాటికి ఈ భవనం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది పూర్తయితే భారతదేశంలోనే అత్యంత అందమైన మరియు ఆధునిక హైకోర్టుగా నిలుస్తుంది. ఈ అద్భుత కట్టడానికి రూపకల్పన చేసింది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బ్రిటిష్ సంస్థ నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్. యాపిల్ పార్క్ వంటి ప్రసిద్ధి కట్టడాన్ని డిజైన్ చేసిన ఈ సంస్థ అమరావతి హైకోర్టును మన సంస్కృతి ప్రతిబింబించేలా తీర్చిదిద్దింది. దీని డిజైన్ అమరావతిలోని ప్రాచీన బౌద్ధ స్తూపం ఆకృతి నుంచి స్ఫూర్తి పొందింది. భవనం పైభాగం ఒక భారీ స్తూపంలా కనిపిస్తుంది. ఇది కేవలం అందం కోసం మాత్రమే కాదు, న్యాయ వ్యవస్థ యొక్క పారదర్శకతను మరియు బలాన్ని సూచిస్తుంది. ఇది పూర్తిగా అంటే ప్రకృతి సిద్ధమైన గాలి, వెలుతురు వచ్చేలా దీన్ని ప్లాన్ చేశారు. ఇక లెక్కల్లోకి వెళ్తే ఈ హైకోర్టు ప్రాజెక్ట్ ఎంత పెద్దదో మీకు అర్థమవుతుందా? ఈ ప్రధాన హైకోర్టు భవనం సుమారు 42 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఇది మొత్తం 450 ఎకరాల విస్తరించి ఉన్న జస్టిస్ సిటీ ఒక భాగం. చూశారుగా ఫ్రెండ్స్, అమరావతి గడ్డపై ఎన్సీసీ లిమిటెడ్ నిర్మిస్తున్న ఈ 800 కోట్ల అద్భుతం మన రాష్ట్రానికి ఒక తలమానికం కాబోతుంది. 7 అంతస్తులు, 52 కోర్టు హాళ్లతో రాబోతున్న ఈ ఐకానిక్ హైకోర్టు నిర్మాణ వేగం చూస్తుంటే అమరావతి విశ్వనగరంగా మారే రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ గ్రూప్స్లో ఈ గొప్ప విషయాన్ని షేర్ చేయండి. అమరావతి హైకోర్టు డిజైన్ మరియు ఎన్సీసీ చేస్తున్న పనుల గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో మాతో ఎలాంటి గ్రౌండ్ జీరో రిపోర్ట్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి వీడియోకు లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ద వీడియో.